సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ డేస్. దిస్ ఇస్ మై ఆనంద్ కుమార్. సో మేము ఇప్పుడు చాలా క్రేజీ ఫాస్ట్లో ఉన్నాం. ఇక మన బ్యాగ్స్ ఇక్కడ ప్యాకింగ్. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ టు ఉత్తరప్రదేశ్ సమ్వేర్ ప్లేస్ వద్దుగా ఇప్పుడే. ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎడిపోతున్నాం పెడతా. ఈసారి న్యూ ఇయర్ మనం ఆడే చేసుకుందాం. ఎప్పుడు ఈ తాగుడు తిరిగి కూడా వన్నొద్దు, మనకి జర పీస్ ఉండాలని చెప్పి. అదేరా నేను తాగుతున్నా, మళ్ళీ చెప్తున్నారా వాళ్ళు తాగితే మనం చూడొద్దు అంటున్నా. ఇక ఇలా అంటున్నారు తాగితే మనం చూడొద్దు అంటున్నా గాయస్. సో మనం ఇప్పుడు పోతున్నాం ఒక కాడికి, ప్లేస్ కాడికి. క్రేజీ అంటే క్రేజీ ప్లేస్. చలో ఇప్పుడు చాలా తొందరలో ఉన్నాం. 9:30 అవుతుంది, 8:30 అవుతుంది. 9:30కి మన ట్రైన్ ఉంది. ఇప్పుడు జర మస్తు మంది హ్యాండ్ ఇచ్చి తెలిసిందా మనం దోస్తులు ఎవ్వరికి కూడా సీదా రఫ్తాలు వెళ్ళిపోతున్నాం. చలో పోదాం, రూపాయలే ఓవర్ కదా ఓడైతే పోతున్నాం అందరం. చలో ఓడే చూసాం, ట్రైన్కి ఎక్కుదాం. నాడు మస్తు దన్నానే ఆడన్నా పోతూనే ఉండే వాడు గాలి. ఇప్పుడు ఓడే జాతర ఊడే అంతా తీసేసుకున్నాం లగేజ్ అంతా. థ్యాంక్స్ అంకుల్. ఇగో మనం ఇప్పుడు వచ్చేసినాం రైల్వే స్టేషన్. అంటే గాయస్ 8th ప్లాట్ఫామ్ ఏడరా ఏది అదే ట్రైనా? అదే గాయస్ మన ట్రైన్. ఏదా ట్రైన్ గాయస్? ట్రైన్లోకి ఎక్కినాం. ట్రైన్ ఒక సీన్ అయింది, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు కాదు, పైసలు ఇచ్చి ముట్టారు. 5,000 కట్టి ఇక్కడ కూర్చున్నాం. 5,000 కట్టి లోపల ఒక జాగలేదు, లవడలేదు లోపల. ఎవరిని లేపుదాం గలీజ్ అనిపిస్తుంది. ఎవరైనా లేపుదామంటే అందరు ఫ్యామిలీతో ఉన్నారు. ఎవరైనా దిగుతాడు అంటే మొట్టమి దిగుతలేదు. 9 గంటలకు ఎక్కినాం పొద్దున బస్సు. పేరెందుకు చెప్తున్నారా? भैया बनारस को जा रहे, हम लोग नहीं जा रहे. బ్రో బనారస్ పోతుండంట. ఇప్పుడు మనం పోనీకే 30 గంటలు మన ట్రైన్ జర్నీ. నాకు తెలిసి 5 గంటలు అయింది అనుకుంటా. హాలత్ ముడ్డ ఉడిచిపోయింది. మనం పైసలు కట్టినాం. 6,000 5గురికి టికెట్లు. సీట్లు లేవు, లౌడా లేదు, ఏందో ఏమో ఇది. ఇలా కూర్చున్నాం. మంచిగా తీసాం, ఫన్ చేద్దాం అనుకున్నా బ్లాగ్లో. ఏం ఫన్ చేస్తాం దీంట్లో? చలో చూసాం. ఇక పోయేకాడికి అయితే మంచి కాడికి పోతున్నాం కదా, అంత మంచిగానే అవుతుంది పోయేకాడికి. గాయస్ మనం పోతుంది బనారస్, వారణాసి చెప్పేస్తున్నా. ఎందుకంటే నేను ట్రైన్లోనే ఈ వ్లాగ్ ట్రైన్లో తీసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. అని అయితే లేదు ట్రైన్లో. ఛార్జింగ్ పెట్టడానికి లేదు, ఏం లేదు. పిచ్చి తెంగిపోతుంది నాకైతే. సైక్ అవుతుంది. అలా డీలా అయిపోయింది. 5 గంటలు అయింది టైము. उधर पतंग उड़ाने को मिलता है, उधर उड़ाते पतंग. मान जाएंगे तो सब मिलता है. ओरिजिनल मान मिलता है उधर तंगूस. ఆడ పతంగ వేసి ఆడ ఎగిరేసాం హోటల్ బిల్డింగ్ మీద. కాలు పట్టేసింది. బయట ఫోన్ పెడితే అటే కూడా దింగిపోతాడేమో అని భయం అవుతుంది. మెల్ల పోతుండే ట్రైన్. వాడు ఎంత మెల్ల పోతున్నాడు. వాట్స్ గోయింగ్ గాయ్స్? ఈసారి న్యూ ఇయర్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా, తావుడు కాకుండా ఈసారి జర మంచిగా నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా దెంగుతో ఒకటి ఇగో ఇట్లా మారేటందుకు జర నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా జర పద్ధతి అయిదాం. తావుడు గీగుడు ఎప్పుడు అవే నా తలకే నొప్పి అని చెప్పి మంచిగా పీస్ కోసం మర్రకుర్రా నాయన. ఒక నిమిషం పీస్ చూడనీకి అట్లనే కనిపిస్తలేడు. సో ఇక మంచిగా జర కంబ్యాక్ ఇద్దాం 2026 అని చెప్పి. కంబ్యాక్ ఇద్దామని గాయస్. చలో పోదాం మనం ఇప్పుడు వారణాసి. మంచిగా దర్శనం చేసుకున్నాం. క్రౌడ్ అయితే గలీజ్ ఉందంట ఆడ. నార్మల్ ఇన్స్టాగ్రామ్లో అందరు రీల్ పోస్ట్ చేస్తారు. అన్న వెళ్ళిపోతుండే కానీ. చలో అమ్మ ఎంత మంచిగా కూర్చోరు బాయ్స్ ఆడ. మంచిగా ఎంత మంచిదా అని కూర్చోరు వాడ. చలో మనం ఇప్పుడైతే వారణాసి పోదాం. ఖాళీ మజా చేస్తాం, ఫుల్ ఫన్ చేస్తాం. ఇప్పుడు ఒక్కటి కొంచెం లేజీ అనిపిస్తాను. ఆడికి పోగలే ఫుల్ జోష్. ఇంకొక 24 hours లా ఆడుంటాం మనం. ఎండ పడుతుంది రా.
బ్రో మనకు కలిసిండు వారణాసిలో ఉంటాడంట. పని చేయడానికి వచ్చినట్టు హైదరాబాద్. ఇదంతా అడుగుతుండు దాన్ని, ఏమేమో అడుగుతుండు. చలో ఎగురుతున్నాయి 200 కిలోమీటర్లు వచ్చినాం దగ్గర దగ్గర. బాగా ఎగిరేపుది అవుతుంది. సంక్రాంతి టైంలో వచ్చినాం. గంటలు పోనీకే ఇప్పుడు ఎన్ని గంటలు అవుతుందో మళ్ళీ చూడండి మొత్తం 7 అవుతుంది ఇప్పుడు టైం. అనుకున్నాం అప్పుడే ఎక్కువ ఏం చేయలేదు ఎందుకంటే ప్లేస్ దగ్గర దొరకలే. చెప్పినా ఫస్ట్లో ప్లేస్ తర్వాత సెట్ చేసుకున్నాం. అందరం స్లీప్ వేసేసినాం. ఇంకా బాయ్స్ స్లీప్ లేనవారు, నేను ఒక్కనే లేసిన. ఇప్పుడు ఏందో మళ్ళీ 7 అవుతుంది. బయట అసలు ఏం కనిపిస్తలేదు కనిపిస్తలే. బయటికి పోతే ట్రై చేస్తా. అన్ని డోర్లు వేసేసి చల్లి పెడుతున్నాను. సో బయటికి పోతే చూపెట్టు ఫాగ్ ఇప్పటిదాకా నేను సో అనేసిన బై మిస్టేక్లో. 9:30 అవుతుంది ఇప్పుడు. 9:30 మన ఇంటికాడ పొద్దున 5:30కి 6 గంటలకి ఉంటుంది ఇంతగానం మంచు. చాలా పెట్టేస్తుంది, ఓవర్ పెట్టేస్తుంది. కనిపిస్తలే ఆ చెట్టు. దూరం పోతే మాయమైపోయింది. వీడు చెట్టు ఒకటి ఉంటాయి చూడు, ఆ చెట్టు ఎట్లా మాయమవుతుందో. దూరం మాయమైపోయింది ఆ చెట్టు. వీడియోలో కనిపిస్తలేదు అని మాయమైపోతుంది మాకు కనిపిస్తుంది. పొగ చూడరు కదా ఎట్లా వస్తుంది. సెడ్ అవుతున్నా అనుకోగల మళ్ళీ మొత్తం ఫస్ట్ ఇక్కడ ఆయన ట్రైన్ ఆగింది. బయటికి వచ్చినాయిగా 10 అయింది ఇప్పుడు టైం. 35 గంటల తర్వాత ఇప్పుడు వచ్చినాం బయటికి, స్టేషన్ బయటికి. వారణాసి స్టేషన్ ఉన్నాం. బా ఎట్లుంది తెలుసా, 35 గంటలు ఒక ట్రైన్లు ఉంటే. రైట్ బాయ్ చలో. మన ట్రైన్లో కలిసింది మనకి. బాగా చెప్తున్నా. వీళ్ళందరూ వండుకుని నేను అందరితో టైం పాస్ చేసిన. నైట్ ఒకరితో పడితే వాళ్ళతో ట్రైన్లో అందరూ మాట్లాడిన, అందరితో ఎవరెవరితోనో మాట్లాడిన, బీఆర్ వాళ్ళతో. ఏం చేస్తావు, ఏం పని చేస్తావు హైదరాబాద్లో అది అని. వీళ్ళందరూ వండుకోరు. నాకు నిద్ర రాలే కొంచెం. 3 గంటల దాకా పట్టుకొని 3 గంటలకు వండుకున్నా. ఆటో ఎక్కుతున్నాం. ఇప్పుడే వచ్చేసినాం రైల్వే స్టేషన్. ఎట్రా వెనకాల ఎట్రా ముంగ చూడు కైట్ షాప్ ఆన్ చేసినారా వీడియో. లగ్రా అనుకో. చలో జాను. ఎందుకు దిగినవరా డమాల్ నువ్వు? ఇట్లా పెడదామని తీసినా నేను దాని నాకు షార్ట్ అయిపోయింది కానీ అట్లా అయితేనే ఉన్నాయి. అరే ఇడికెళ్ళి కైట్లు తీసుకోవాలా గైస్? కామెంట్ ఇడికెళ్ళి కైట్లు తీసుకో. ఎక్కడైతే అడిగిపోయి వేరే కైట్స్ ఉన్నాయి. అవి మనం అప్పటిలోపు అప్లోడ్ చేస్తారా? నేను ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తాను బ్లాగ్ వీడియో అని. కామెంట్ ఇడికెళ్ళి కైట్లు తీసుకొని ఎగిరేదామంటే ఇక్కడైతే ఎగిరేద్దాం. సారీ సార్, సారీస్ కనిపిస్తున్నా నీకు? చూస్తే కనిపిస్తుంది పంచులే అని. సరే కామెంట్ సీరియస్గా పోయి ఇడికెళ్ళి తీసుకొని పోయి ఎగిరేద్దాం. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పదంగులు ఉన్నాయి అన్నీ. ఎగిరేదా కామెంట్ అన్న తీసుకోమంటే తీసుకొని ఎగిరేద్దాం. ఒక 1000 రూపాయలు పెడితే వచ్చేసాను కూడా పదంగా తీసుకొని. చలో ఇప్పుడు పోతున్నాం. రూమ్ అయితే రూమ్ కాడికి పోతున్నాం. మన తెలుగులో కాడికి దాన్ని మనం వెళ్ళిపోయింది.
మా తెలుగులోదే రూము. అడిగైతే పోతున్నాం. ఆడి నుంచి మనకి ఎన్ని గంగారతికి ఒక 1 km దూరం ఉంటుందంట టెంపుల్కి. గంగారతికి ఒక 1 km దూరం ఉంటుందంట మన రూమ్ కాడికి. తీసుకోబోతుండు ఇవైనా ఏంది ఇస్తుండు, కట్లు ఇస్తూనే ఉండు. చూసి నీకే తాకుతుంది రే. సో చూద్దాం నడ్రి రూమ్ కాడికి పోదాం. ఎట్లుందో రూమ్ ఏంది సీన్స్ చూద్దాం. ఇదిగో రూమ్లోకి వచ్చినాం. క్రేజీ సెట్. అరే పతంగులు ఎగిరే ఫస్ట్ బిల్డింగ్ ఎగురుతుంది చూడు. పతంగ ఎగిరేస్తుంది చూడరు రాడు. పతంగ ఎగిరేస్తారు గాయస్. ఇక్కడ ఒకసారి ట్రై చేసాం ఇటు ఎగిరేనాకే. రూమ్ ఇది 5 మెంబర్స్కి. ఆ సెట్ నాకు ఇష్టమే కావాలి. అలవాటు అయిపోయింది మాకు. మా ఇంట్లో అదే ఉంటుంది. ఏ సెట్ రూమ్ జుమ్మ అంటూనే కాలు కింద పెడుతుండే. వెళ్ళిపోతూనే ఎవరు ఇల్లు సెట్. మేము జస్ట్ ఇక్కడ వండుకోనికి, అందుకే ఇట్లా నార్మల్ తీసుకున్నాం. నార్మల్ ఏం లేదు, మంచిగా ఉంది రూమ్. మన తెలుగు వాళ్ళదే క్రేజీ ఉంది ఇది. చలో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాం. బయటికి వెళ్ళి చూస్తే కొంచెం వేరేగా అనిపించింది. వచ్చిన తర్వాత లోపలికి వస్తే మంచిగా నీట్గా ఉంది. క్రేజీ. ఎట్లా వచ్చేసినాం అఖిల్ మనం? దేవుడు పిలిచిండి వచ్చినాం. ఖాళీ అన్ఎక్స్పెక్టెడ్. లిటరలీ నైట్ అనుకొని పొద్దున వచ్చేసినాం. 10 మంది ఉండే, 5గురు హ్యాండ్ ఇచ్చేసారు. ఎవరు హ్యాండ్ ఇచ్చినా లేకపోయినా సీదా వద్దాం అనుకున్నాం. వచ్చేసినాం సీదా. 5గురమే వచ్చేసినాం. ఇంకా మస్తు మంది ఉండే ప్లాన్లో. ఎవరు ప్లాన్లు వేసారో వాళ్ళే లేదు. మేము వచ్చేసాం అనుకుని వచ్చేసినాం. ఫిక్స్ అయిపోయినాం. ట్రైన్ సీన్ చెప్తున్నారు. ట్రైన్ ఏం సీన్ అయింది తెలుసా? మన వాళ్ళు తొందరలా అప్పటికి ఎందుకు నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి, ఆటోలో స్టార్ట్ చేసిన అంటే చాలా తొందరలు అందరు హ్యాండ్ ఇస్తారు. పోదామా లేదా అని ఉండే. నేను ఒకటే పట్టుకొని ఉన్నాం. పోదామంటే పోదాం అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలా అని చెప్పి ఉన్నాం. ఒక్క సెకండ్ మాట్లాడుకో అనుకుంటే వెళ్ళిపోదాం అని చెప్పి ఉన్నాం. సీదేగా దన్న అన్న 8:30కి ఆడే మా ఇంటికాడ ఆటో బుక్ చేసి గంట సికింద్రాబాద్కి దన్న కూడా పోయి ఆటో బుక్ చేసి అడిగి పోయి చేసి కూడా మొత్తం అయిపోయింది. మేము జనరల్ టికెట్ తీసుకున్నాం 2500 పెట్టి. 5 మెంబర్స్ ఉండే. 500 600 500 అనుకుంటా. మేము జనరల్ ఎక్కి చూస్తే ఫక్ అయిపోయినాం సీదా. అంటే సారీ బస్ట్ అయిపోయినాం ఒకటేసారి. అడ నుంచోనికే జాగలేదు లిటరలీ. జనరల్ సెట్టే కాదు మనకు అవన్నీ. మనకు జర సెట్ కాదు ఇవన్నీ అని చెప్పి సీదా ఏం చేసినాం, వేరే దాంట్లోకి పోయినాం. దేంట్లోకి పోయినాం? స్లీపర్లోకి పోయి ఎక్కినాం. స్లీపర్లో పోయి కూర్చున్నాం. ఇట్లా ఎక్కినామా లేదో టీసీ వచ్చేసేసి సీదా టికెట్లు పెట్టాను అన్నాడు. టికెట్లు పెట్టాను కానీ మన వాళ్ళు టికెట్లు పెట్టాడు. నడరి పైసలు తీయరి, ఇంకొక 2700 తీయరు. ఇంకా స్లీపర్ జనరల్ మీదే. అప్పలోపల ట్రైన్ నడిచిపోయింది. రైట్ లేదా తీయాలి, పైసలు తీయరు అని చెప్పి మళ్ళీ 2700 కట్టి ఇక మేము స్లీపర్లో ఉన్నాం, కూర్చున్నాం కదా. మేము అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కేసినాం కదా. సీట్లు అన్నీ అందరు బుక్ చేసుకునే ఉన్నాయి. మాకు కూర్చోనికి లేదు. దగ్గర 12 గంటలు అట్లనే నుంచున్నాం. నుంచొని ఆ డోర్ కాడ నుంచొని ఆడ కూర్చొని ఫుల్ టైం పాస్ చేసినాం. నైట్ 1-2 గంటలకి ఒక ఆడిడ ప్లేస్లో కొంతమంది జరిగితే అప్పుడు వాళ్ళ కాడ పోయి సెట్ అయిపోయి దోస్తులక జర మంచం నీట్గా మస్తు మంది మంచి వాళ్ళు ఉండే. బీఆర్ బాయ్స్ మన హైదరాబాద్లో వర్క్ చేస్తారు చూసిన వాళ్ళందరూ మస్తు మంది కలిసారు. ఇక వాళ్ళతో టైం పాస్ చేసుకుంటా పండుకొని ఇక పొద్దున 5 లోపల ఇక ఇంతగానం జాతర అయింది. ఎండ్ ఆఫ్ ద డే ఇక మేము వచ్చేసినాం వారణాసి. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసినాం. ఇక సెట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూర్చున్నాం. మనోడు ఒకడు వాష్రూమ్ వెళ్ళిపోయింది స్నానం చేయడానికి. స్నానం చేసి ఇక సీదా ఈ వ్లాగ్ ఎంత వచ్చిందో తెలియదు, కానీ నేను పోస్ట్ చేసేస్తా. ఎందుకంటే ఇది ఆల్రెడీ లాగ్ అయిపోయి ఉంటుంది. నేను మస్తు చేద్దాం అనుకున్నాం. మా ట్రైన్లో ఫుల్ ఫన్ చేద్దాం అనుకున్నాం కానీ ప్లేస్ ఒక్కటి దొరకలే. ప్లేస్ ఒక్కటి దొరికితే పోయేటప్పుడు అయితే ఫుల్ ఫన్. మంచిగా మూడ్ ఆఫ్ అయిపోయింది. పోయేటప్పుడు అయితే ఫుల్ ఫన్. ఏమంటారు? సీదా పోయేటప్పుడు అయితే ఫుల్. ఇప్పుడు ఈ రోజులు ఇప్పుడు 3-4 డేస్ ఉంటాం. ఫుల్ ఫన్ ఉంటుంది చూడరు వ్లాగ్. మంచిగా దర్శనం మంచిగా వేసుకుందాం. మన టైప్లో మనం కొంచెం ఫన్ చేస్తాంగా. ఫన్ మీకు ఫుల్ మజా వస్తుంది వారణాసి వ్లాగ్లో అయితే. కైట్లు మస్తు ఎగిరేస్తూ నేను అసలు మాంజా ఇద్దాం అనుకున్నానే. ఇప్పుడు అంత తొందరలో అవన్నీ గుర్తుకు రాలే. లేకపోతే ఇక్కడ బిల్లి మీద ఎక్కినా మస్తు పతంగులు ఎగురుతున్నాయి. మస్తు మంది ఎగిరేస్తారు పతంగులు. చూద్దాం మీడికెళ్ళి పతంగులు ఇక్కడ మంచిగా ఉంటాయి పతంగులు. ఈ పతంగులు తీసుకొని పోదాం. మస్తు ఫన్ చేద్దాం. క్రేజీ చేద్దాం వారణాసిలో. నాకు మస్తు ఎప్పటి నుంచో వద్దామని రీల్స్లో చూసి శివయ్య పిలిచిండు వచ్చేసిన. స్టిల్ ఫాగ్ ఇప్పటికీ ఫాగ్ ఉంది తెలుసా. 2:30 అవుతుంది నైట్. మాకు అర్థమవుతుంది ఏం జాతర అవుతుందో. ఇగో విండోలో చూడరు స్టిల్ కొంచెం ఫాగ్ ఉంది. ఇగో పతంగులు ఎగురుతున్నాయి చూడరు బయట. పతంగులు ఎగురుతున్నాయి చూడరు గ్యాస్ బయట. ఇగో ఫాగ్ ఇప్పటికి ఉంది తెలుసా. స్టిల్ ఫాగ్ ఉంది. ఇగో వాళ్ళు ఎట్లా కప్పుకోరు చూడు. ఆంటీ వాళ్ళు కూర్చొని ఉన్నారు. అక్కడ పోరాడు పతంగ ఎగిరేస్తాను. సో ఇది వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. ఏంటిది
ఫాల్సింగ్ గిల్సింగ్ సెట్ ఉంది మాది మొత్తం మా బిల్డింగ్ది. బైక్కి వెళ్ళి చూస్తే జర వేరే లెక్క ఉంటే లోపలికి వస్తుంది, మంచిగా ఉంది. సో గైస్ బ్లాగ్ అయితే ఇడదాకానే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. కానీ ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతాం, ఖాళీ సీదా ఫోన్ తీస్తా, ఛార్జింగ్ పెడతా, తిరుగుదాం నడరు. ఇప్పుడు వారణాసి మంచిగా ఘాట్ గీట్ పోయి తిరిగేసి వద్దాం మంచిగా. ఇప్పుడు బ్లాగ్ చేస్తా, క్రేజీ బ్లాగ్ వస్తుంది. నెక్స్ట్ బ్లాగ్స్ అయితే మిస్ కాకూరి, వారణాసి క్రేజీ ఉంటాయి. ఇక మనం సెకండ్కి ఒక థర్డ్కి ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడు ఇక పతంగుల బ్లాగ్ సంక్రాంతి మ్యాడ్ చేసేద్దాం మనం. చలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి బ్లాగ్స్ వస్తే మంచిగా చూపెడతా అంతా వారణాసి, మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇటు దాకా నేను బ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరు. మర్చిపోకూరి, వారణాసి మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. క్రేజీ అంటే క్రేజీ బ్లాగ్స్ వస్తాయి. సంక్రాంతికి నెక్స్ట్ మనం 3rd or 4th వెళ్ళిపోతాం. వీడికి వెళ్ళి సంక్రాంతికి బ్లాగ్స్ మంచి చేద్దాం, కైట్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకోరి. రామ్ వాళ్ళు ఉంటా అందరికీ. కాళ్ళు వెళ్ళిపోదాం ఇప్పుడు, ఫ్రెష్ అప్ అయ్యేసి మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో బాయ్ మళ్ళీ అందరికీ రామ్. हाँ थोड़ा पापी मैं गाली देता काफी पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी थी।